నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా కుల వివక్షత, మత వివక్షత, ముఖ్యంగా చెప్పాలి అంటే హుండి నియోజకవర్గంలో ఇది జరుగుతూనే ఉంది. గుడిల వివక్షత, చర్చిల వివక్షత, కుల వివక్షత, ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గంలో త్రిబులార్ అంటే రఘురామ కృష్ణమరాజు అరాచకాలు గత కొద్ది రోజుల నుండి చూస్తూ వస్తున్నాం. మందిరాలు గులగొట్టడము, ఇల్లులు గులగొట్టడము, కుల వివక్షత చూపించడం, ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఓహో ఎమ్మెల్యేలే చేస్తున్నారు మాకేందిలే అని అక్కడున్న అగ్రవర్ణ కులాల వాళ్ళు కూడా ఏం చేశారో ఒకసారి చూడండి. ఈయనను ఎగ్జాంపుల్ గా తీసుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుల వివక్షత, చనిపోయిన ఎస్సీ వ్యక్తి. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఎస్సీ వ్యక్తే, కానీ ఆయన క్రిస్టియన్ కూడా. సో ఇక్కడ మతాన్ని అండ్ కులాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఆయన చనిపోతే తమ ఇండ్ల ముందు నుండి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు అగ్రవర్ణ కులాలు. ఈ వ్యక్తులు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఘటన పి గన్నవరం మండలం కందలపల్లిలో బయటపడిన కుల వివక్ష. ఎస్సీల కోసం వేసిన ఎస్సీ సబ్ప్లాన్ రోడ్డుపై ఎస్సీలను వెళ్ళనీయకపోవడంపై ఆందోళన. చివరకు పొలాల్లో నుండి శవాన్ని తీసుకెళ్లిన ఎస్సీలు. పేరుకేమో అంబేద్కర్ నగర్ అని పెట్టుకున్నారు, కానీ అంబేద్కర్ నగర్ లో ఏం జరుగుతుంది? కుల వివక్షత జరుగుతుంది. అంబేద్కర్ నగర్లో ఇది ఉద్రిక్తంగా మారి ఇప్పుడు బయటకు వచ్చింది. మరణంలోనూ వివక్షత చూపడంపై ఎస్సీల స్థానికుల నిరసన. ఈ నెల 16న గ్రామానికి చెందిన కాట్రు శ్రీనివాస్ మృతి చెందారు. అంతిమ యాత్రను అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రోడ్డుపైకి తీసుకువెళ్తుండగా అడ్డుకోవడంతో మొదలైన గొడవ అంతిమ యాత్రలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడంపై ఎస్సీ సామాజిక వర్గాలు ఆగ్రహం ఆందోళనకు దిగి ఎస్సీ సామాజిక వర్గ నేతలు ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఘటనకు పాల్పడిన 10 మంది ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే మీరందరూ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ రోడ్డు కూడా ఎస్సీ సబ్ దాని కిందికి మాత్రమే వచ్చింది. సో చూసారు కదా, ఇంత వివక్షతలు జరుగుతూ ఉంటే కుల వివక్షత, మత వివక్షత, ఒక ఎమ్మెల్యే బాధ్యత గల పదవిలో ఉండి ఆయన కూడా ఆఖరికి బాధ్యత గల పదవి నిర్వహిస్తూ కూడా ఇలా చేస్తూ ఉంటే మరి సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు, కానీ ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్పించి కనీసం వారిని వీళ్ళ మీద దాడి చేస్తారు, మానవత్వం లేకుండా ఒక బాడీని తీసుకెళ్తుంటే ఒకసారి ఆలోచించండి ప్రజలారా. న్యాయానికి చెప్పాలంటే తెలంగాణలో ఇలాంటివి జరిగితే ఎంతో మంది మహా నాయకులు ఉన్నారు నిరసనలు చేయడానికి, ఇంకేదైనా చేయడానికి. కానీ నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరిగినప్పుడు సామాన్య ప్రజలు తమ చావు తాము చావాల్సిందే తప్ప ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు. సో చూసారు కదా, ఇలాంటి నిజాలైన వార్తలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.